నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ ప్రవేశపెట్టనున్నాం. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు తుది దశలో ఉన్నాయి. తొలిగా పైలట్ ప్రాజెక్టుగా ఆరంభించి తర్వాత అమల్లోకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. మంగళగిరి సమీపంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలను తనిఖీ చేసిన మంత్రి. నాజర్పేటలో ఈ నెల 15న కొల్లిపర కోటేశ్వరరావు హత్య కేసులో నిందితుల అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ జనార్దన్ రావు. పట్టణంలో వైభవంగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర. యాత్రకు ముందుగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు. జగన్నాథుని దివ్య ప్రేమ కరుణలకు ప్రతీక రథయాత్ర అన్న నిర్వాహకులు. జామియా మసీద్ కమిటీ వివాదంపై రిలే నిరాహార దీక్షలు. పలు మసీదుల నుంచి ముతవల్లీలు, మత పెద్దల మద్దతు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీతో విరమణ. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ అందించే కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభించాలని భావిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలను సోమవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో 306 పాఠశాలలకు అక్షయపాత్ర ద్వారా భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తు చేస్తూ అక్కడి వంటశాల పరిస్థితి, పరిశుభ్రతను పరిశీలించారు. భోజనం ఏర్పాట్లు ఎలా చేస్తారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి వాహనాల ద్వారా మధ్యాహ్న భోజనం పాఠశాలలకు చేరే సమయానికి ఎంత మేర వేడిగా ఉంటుంది, అక్కడ వేడిగా ఉంటుందా లేదా తెలుసుకోవటానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అన్న విషయాలపై ఆరా తీశారు. కాయగూరలు, బియ్యం గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ బడి పిల్లలంతా ఇంటి నుంచి క్యారియర్ తెచ్చుకోకుండా కడుపు నిండా స్కూల్లోనే భోజనం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. దీనికి అనుగుణంగానే మొదటగా పాఠశాలల్లో సూపర్ ఫైన్ బియ్యంతో భోజనం ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెల నుంచి పాత బియ్యం పిల్లలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే నెల నుంచి ఖచ్చితంగా మధ్యాహ్న భోజనంలో పాత బియ్యం ఉండేలా చూస్తాం. ఈ ఏడాది రాష్ట్రంలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావంతో 14 నుంచి 20% సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని, ఆహార ధాన్యాల కొరతకు అవకాశం లేదన్నారు. మంత్రి వెంట పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్, ఏపీఎంఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనం అందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. సో ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే చాలా పంక్చువల్గా, డిసిప్లిన్గా ఏ రోజుకి ఆ రోజు వారు మన రాష్ట్రంలో ఉన్న 43,000 ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మనకి 10 సెంటర్లు ఏర్పాటు చేసుకుని వీరు అనేక పాఠశాలకి అందిస్తూ ఉన్నారు. సుమారు 10,000 పాఠశాలకి. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయపాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి. మన రైతాంగం ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను, ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాల్లో 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన మార్పు నాణ్యమైన సన్నరక బియ్యం వీరందరికీ కూడా అందించడం. దాంతోపాటు గతంలో ఉన్న 50 కిలోల బస్తాల్ని ఆ భారం తగ్గించాలి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా చూసాం
హెడ్ మాస్టర్లు, టీచర్లు, పిల్లలు వాళ్ళే బస్తాలు మోయడం అనేది కరెక్ట్ కాదని భావించి 25 కిలోల బస్తాల్లోకి దాన్ని మార్చి ఈరోజు మేము సరఫరా చేస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలు మీ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా అన్నం సరిగ్గా ఉడకలేదనో లేకపోతే కొంచెం ముద్దగా మారిందనో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మా కమిషనర్ గారు, మా డైరెక్టర్ గారు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ నుంచి మరియు ఫుడ్ సేఫ్టీ నుంచి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు పర్యటించాం. అసలు వాస్తవాలు ఏంటి, ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ సమస్యను అధిగమించచ్చు దానిపైన కొంతవరకు అవగాహన ఈరోజు వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొన్ని కోరాను, ఒకసారి ల్యాబ్ టెస్ట్ చేసి రిజల్ట్స్ మాకు అందిస్తే మేము కూడా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే రోజుల్లో స్టీమ్ రైస్ తీసుకురావాలన్న ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వంతో చివరి దశలో ఉన్నాయి మా చర్చలు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఒక జిల్లాలో మేము ప్రారంభిద్దామని అనుకున్నాం. ఆ జిల్లాలో ప్రారంభించినప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఆలోచిస్తున్నాం. శ్రీ శ్రీ జగన్నాథుని రథయాత్ర మహోత్సవాన్ని కనులారా వీక్షించిన వారిదే భాగ్యమని, అలా వైకుంఠం నుండి ఆ దేవీ దేవేరులు ఇలా భూమిపైకి వచ్చినట్టుగా తెనాలి ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో పరిడవిల్లుతుందని తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. తెనాలి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ జగన్నాథుని మహారథయాత్ర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుండి బుర్రిపాలెం రోడ్లోని రత్న టాకీ సెంటర్ నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ రథయాత్ర పట్టణంలో శోభాయమానంగా జరిగింది. 40 కోలాట బృందాలు, పలు భజన సమాజాలు ఈ రథోత్సవంలో పాల్గొన్నాయి. పలు దేవతల వేషధారణలో చిన్నారులు చూపరులను ఆకట్టుకున్నారు. కేరళ డప్పు వాయిద్యాలు, మహిళల కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేలాదిగా ఇస్కాన్ భక్తులు, హిందూ బంధువులు రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పాల్గొని మాట్లాడారు. జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు లేదని, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, సుభద్రాదేవి, బలరాముడు ఇలపైకి వచ్చినట్టుగా రథయాత్ర మహోత్సవం ఉందని అన్నారు. ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఇన్ఛార్జి సింహ గౌరదాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున జగన్నాథుని రథయాత్ర మహోత్సవాలు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రపంచ శాంతి కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి ఈ రథయాత్ర మహోత్సవానికి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి కృపకు పాత్రులైనట్టు తెలిపారు.
ఈరోజు మన తెనాలి పట్టణంలో మన రత్న టాకీస్ సెంటర్లో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రామాత అందరూ ఒకేసారి ప్రజలను అలరించడం కోసం ఎక్కడైనా కానీ ఉత్సవ విగ్రహాలే వస్తాయి. ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు బయలుదేరి వచ్చాడు ప్రజలను అలరించడానికి. వీక్షించండి, ఎంత ఆనందంగా ఉందో చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం తెనాల్లో చక్కగా జగన్నాథ స్వామి రథయాత్ర చేస్తున్నాము. ఈ రథయాత్ర కుల మత భేద, ఈ రథయాత్ర అనేది దేశము, కులము, మతము, జాతి అన్నిటికీ అతీతంగా స్వామివారు మన ముందుకు వచ్చి దర్శనమిస్తున్నారు. జగన్నాథ్ చాలా కరుణామయుడు. రథయాత్ర అంటే స్వామివారిని రథాన్ని లాగడమే, రథం లాగడం అంటే మన హృదయంలోకి స్వామివారిని ఆహ్వానించడం అర్థము. కాబట్టి ఈ రథయాత్ర అనేది మన ప్రపంచ శాంతి కోసము, సుఖం కోసము, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాలని చెప్పేసి మేము ఈ రథయాత్ర చేస్తున్నాము. ఈ రథయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఇస్కాన్ తెనాలి తరఫున మేము చాలా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలల్లో రథయాత్ర జరుగుతున్నాయంటే దానికి ఇస్కాన్ ఫౌండర్ శ్రీల ప్రభుపాదుల వారు దానికి మూల కారణం. కాబట్టి అలాంటి జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారిని ఈరోజు మనం స్మరించుకొని ఈ రథాన్ని మనం లాగి జగన్నాథ్ యొక్క కృపకు పాత్రలవ్వాలని చెప్పేసి మనం కోరుచున్నాము. హరే కృష్ణ. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖలో కొంత ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసే విధంగా జీవో నెంబర్ 396 విడుదల చేయటం హేయమైన చర్య అని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మరియు గంగానమ్మపేటలోని పశ్చిమ సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద సోమవారం దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దస్తావేజు లేఖరుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ వృత్తిని నమ్ముకొని ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సహాయకులు మొత్తం 8 లక్షల మంది పైచిలుకు ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విధానం వల్ల దస్తావేజులకు, ప్రజల ఆస్తుల భద్రతకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని అన్నారు. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు రెన్యువల్ చేయాలని, కొత్త వారికి నూతనంగా లైసెన్సులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నుండి జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండోన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వై పేరయ్య, జి రాంబాబు, పి కాకులేశ్వరరావు, టి శ్రీధర్, కె నాగేశ్వరరావు, వై రవికుమార్, వ్యాసం మురళి, జై బాలాజీ, పసుపులేటి కిరణ్, కె బాలాజీ గుప్తా, సిహెచ్ ప్రసాద్, వి వెంకటేశ్వరరావు, రేవతి, సుధారాణి, ఎం రాజేంద్ర, గఫార్, ఆలి, మంచాల శ్రీను, సిహెచ్ ఉష, కరేటి విష్ణు, సుభాని, లక్ష్మి, సామ్రాజ్యం, లక్కోజు రవి, కె బాజీ, నాగభూషణం, పొదిలి సీను, పూసపాటి సాంబయ్య, పలువురు దస్తావేజ్ లేఖరులు, టీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, ఇతర సహాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు నూతనంగా 396 జీవోని అంటే ప్రైవేటీకరణ నిమిత్తంగా జీవోని పాస్ చేసి ఉన్నారు. ఆ జీవో వల్ల దస్తావేజ్ లేఖరులు, వారి టైపిస్టులు కానివ్వండి, ఆపరేటర్లు కానివ్వండి, స్టాంప్ వెండర్లు కానివ్వండి, వాళ్ళ జీవనోపాధి కోల్పోయే దీన్ని ఆలోచించకుండా 396 జీవోని విడుదల చేశారు. దాని ద్వారాగా కలిగేటటువంటి నష్టాన్ని మా అందరు కొట్టగొట్టే పరిస్థితిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని విరమించుకొని ఈ జీవోని రద్దు చేసుకోవాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా స్టాంపు వెండర్లండి, తర్వాత టైపిస్టులు, డాక్యుమెంట్ రైటర్స్ వీళ్ళందరూ కూడా స్టేట్ వైడ్గా దరిదాపు 3 లక్షలు పైబడి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని ఉపసంహరించుకొని తద్వారా మాకు కూడా న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుకుంటున్నామండి. లైసెన్స్ రెన్యువల్స్ కూడా ఆపేసి ఉన్నారు. ఆ రెన్యువల్స్ చేస్తూ కొత్త వాళ్ళకి మళ్ళీ లైసెన్స్లు ఇప్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఈ రోజు నుండి 27/2026 నుంచి 31/7/2026 వరకు పెండౌన్ కార్యక్రమం చేస్తున్నాం. స్టేట్ వైడ్గా రాష్ట్ర సంక్షేమ సంఘం వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలి, మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 396 వల్ల లక్షలాది కుటుంబాలు ఏది కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి ఇది ప్రభుత్వం వారు గమనించి మా యొక్క విన్నపాన్ని విన్నపించుకుంటున్నాం. దయచేసి ఈ జీవోని రద్దు చేయవలసిందిగా కోరుచుంటున్నాం.
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 12 అర్జీలను అందజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఇన్ఛార్జు డిఏఓ ఎంవిఎస్ ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ పరిధిలోనివి 2, మున్సిపాలిటీకి సంబంధించినవి 6, పోలీస్ శాఖ పరిధిలోనివి 2, ఆర్డబ్ల్యూఎస్ అగ్రికల్చర్ ఎన్ఏసీ శాఖల పరిధిలో ఒక్కోటి చొప్పున అర్జీలు వచ్చాయి. ఆయా అర్జీలను సంబంధిత శాఖలకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని ప్రసాద్ చెప్పారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. జామియా మసీద్ వివాదానికి సంబంధించి ఆరంభించిన రిలే నిరాహార దీక్షలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీతో విరమించారు. ఇచ్చిన గడువులోగా కమిటీ నియామకం జరగాలని, లేకుంటే మళ్లీ దీక్షలకు పూనుకుంటామని మత పెద్దలు స్పష్టం చేశారు. పట్టణ శివాజీ చౌక్లోని శతవసంతాల చరిత్ర కలిగిన జామియా మసీదు కమిటీకి సంబంధించి వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ సృష్టిస్తున్న అడ్డంకులకు నిరసనగా మసీద్ కమిటీ సభ్యులు మత పెద్దల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు ఆరంభించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మసీదు మత పెద్దలను టీడీపీ కార్యాలయానికి రమ్మని కబురు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ఇచ్చిన సమాచారంతో మసీదు మత పెద్దలు అందరూ కలిసి పార్టీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వీరితో మాట్లాడారు. జామియా మసీద్ విషయంలో ఇంతవరకు జరిగిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సానుకూలంగా స్పందించి ఇంత జరుగుతున్నా సంగతి తమకు తెలియదని, మీకు కావలసిన కమిటీని 4 రోజుల వ్యవధిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్తో ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం దీక్షలు విరమించారు. తొలుత పట్నానికి చెందిన మసీదుల ముతల్లీలు, ముస్లిం పెద్దలు దీక్షా శిబిరం దగ్గరికి వచ్చి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ హబీబుల్ రహమాన్, షేక్ నసీం, సయ్యద్ జహీరుద్దీన్, సయ్యద్ కాశీం, షర్పుతుల్లా, ఏఎస్ఐ సత్తార్, పెచ్చింగ్ సుభానీ, చాన్ భాషా, క్లాసిక్ అబ్దుల్లా, నూర్, షేక్ గౌస్ కుతుబుద్దీన్, మహమ్మద్ జాకీర్, ఇమానే మజ్లిస్ కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్, అర్షద్ మహమ్మద్ భాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు అజీజ్ అండి, కొలకలూరు అంజుమన్ కమిటీ ప్రెసిడెంటు. ఈ ముస్లిం సోదరుల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వీళ్ళు ఒక బోర్డుకి ఎందుకు వెళ్తున్నారో, ఒక బోర్డు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లా. ఈ ఒక బోర్డు వాళ్ళు మనం సొంతగా కొలకలూరులో కానివ్వండి, ఏ ఊర్లోనైనా సరే చందాలు వేసుకొని లక్షలు పోగు చేసుకొని మేము సొంతంగా మసీదులు నిర్మించుకుంటే దాంట్లో వచ్చే ఆదాయం మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అనడానికి వాళ్ళకి ఏమో రైట్స్ ఉన్నాయని మాకైతే తెలియట్లా. అయితే ఒకసారి కొలకలూరు కూడా వచ్చారు, 4-5 వెళ్ళి మా కొలకలూరు తరపున వెళ్ళి ఇట్లాగే ఎలిగేషన్ చేస్తే మా సంఘం వాళ్ళు కూర్చొని, అయ్యా మీకు సంబంధం లేదు, ఇది మాది, మేము సొంతం కట్టుకున్నాం, మీకు ఒక బోర్డుకి సంబంధం లేదని చెప్పి అన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఆగిపోయారు. మరి ఇస్మాయిల్ బేగ్ గారు మన డైరెక్టర్ ఇచ్చారు కదా, ఇస్మాయిల్ బేగ్ గారు కూడా కొలకలూరు పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఒక బోర్డులో ఆస్తులు ఏమున్నాయని చెప్పేసి ఎదిగారంట. మరి అది మాకేమో తెలియదు. ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి ముస్లిం సంఘం కొలకలూరులో ఉంది కదండి, ముస్లిం సంఘాన్ని కూడా మీరు సంప్రదించుకోకుండా ఎందుకు వచ్చారు, మరి ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి అని అన్నారట. ఏది పంచాయతీ ఉన్నప్పుడు 8 నెలల క్రితం ఇది జరిగిన విషయం. లేదండి ఏదో చూసుకుంటాను అని వచ్చారు. మేము అనేది ఏంటంటే మీరు ముస్లిమ్స్, మేము ముస్లిమ్స్, అందరం పైగానే ఉంటాం, అందరూ అల్లాహ్ అక్బర్ అనేది ఒకటే. ఈ చిన్న వివాదాలు ఉంటే పరిష్కారం చేయాలి, కానీ ఇట్లా గొడవలు పెట్టేసి ఒక బోర్డుకి అన్నీ అప్పు చెబితే మేము ఇంత కష్టపడి మా తాతలు ముత్తాతల కాడ నుంచి కట్టిన మసీదులు మీరు ఒక బోర్డులో కలుపుకుంటే మాకేందండి ఇబ్బంది కదా మాకు. అది లేకుండా ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే పరిస్థితి ఇంకో చోట జరగకుండా మేము రీల దీక్షలో పాల్గొనడానికి కొలకలూరు నుంచి ఒక 20 మంది వచ్చాం. ఇప్పుడు సార్ గారు ఏమన్నారంటే ఎమ్మెల్సీ రాజా గారు ఒక 1 నెల రోజులు టైం ఇచ్చారు, అనుకూలంగా చేసి మినిస్టర్ గారితో ఎంపీ గారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. దాని గురించి మేము విరమించుకుంటున్నాం. నా పేరు ఎస్కేహెచ్ రహిమాను, రిటైర్డ్ ఎంప్లాయీ. మేము ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్ష ఇవాళ చేయాలనుకున్నాం. అది నిన్న కూడా మీకు చెప్పున్నాం. కానీ ఇవాళ లోకల్ ఎమ్మెల్సీ గారు కబూర్ చేసి
నేను ఎంపీ గారితో మేము వెళ్ళి కలిసాం. ఎంపీ గారితో మినిస్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం ఒక నెల రోజులలోపు నాకు చేసి పెడతానని చెప్పారు. అందువల్ల ఈ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. అది నిన్న మీకు కలిసాము. మేము ఒక మాట కూడా మీకు విన్నపం పెట్టాము. 100 ఏళ్ల చరిత్ర గల ఈ మసీదు మేమందరం ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాము. అందరం కలిసిమెలిసి చేస్తున్నాము. అయితే ఏంటంటే మాకు ఇరు వర్గాల్లో కొంచెం డిస్ట్రిబ్యూషన్ అయింది. అందరం మేము మళ్ళీ కలుసుకొని మేమందరం చేసుకోవాలనుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఈ సభని ప్రారంభించాము. అయితే మాకు మన ఆలపాటి రాజా గారు గౌరవనీయులైన రాజా గారు పిలిచి ఇది పద్ధతి కాదు, ఇది ఇలా చేయకూడదు, నేను మాట్లాడి మీకు నా పెమ్మసాని గారితో నేను మాట్లాడి ఎంపీ గారితో నేను మాట్లాడి మీ పని పూర్తి చేస్తాను 1 నెలలో అని మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మీద మేము కూడా కృషి అయ్యాము ఈ మాటకి. అందుకోసం మేము కూడా సమ్మతి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విరమించుకోవడానికి 1 నెల వరకు టైం ఇచ్చారు కనుక ఆ నెలలో చేస్తారని మాకు అంశాతో ఈ విన్నపాన్ని. నేను ఈ మసీదుకి 15 సంవత్సరాల నుంచి లైఫ్ మెంబర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తామని. ఈరోజు పొద్దున్నే 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకొని కూర్చుందాం అనుకునే టైంలో మన ఎమ్మెల్సీ గారు వారికి తెలిసింది ఈ విధంగా ముస్లిం నాయకులు ఈ విధంగా రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్నారని. ఎమ్మెల్యే అతను స్పందించి తెనాలి టౌన్ ప్రెసిడెంట్ కుద్దూస్ గారిని మా దగ్గర పంపించడం జరిగింది. పంపించి వాళ్ళు ఏమన్నారంటే, కుద్దూస్ గారు మీరు రిలే నిరాహార దీక్ష కూర్చోబాకండి, రాజా గారితో మాట్లాడి ఏ విషయం మీకు చెబుతానని చెప్పి మాకు ఆపారు. ఆపిన తర్వాత ఆల్బర్ట్ రాజా గారు తన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిపించిన తర్వాత మా సమస్యని అతను క్షుణ్ణంగా తెలుసుకొని మాకు 1 నెల రోజులు టైం ఇచ్చారు. దానికి ఎమ్మెల్యే మన స్థానిక మినిస్టర్ గారితో మళ్ళీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిస్తాను, 1 నెల రోజులు నాకు టైం ఇవ్వండి అని చెప్పి అతని రిక్వెస్ట్ మీద మేము ఈ నిరాహార దీక్షని 1 నెల రోజులు పోస్ట్పోన్ చేయదలుచుకున్నాము. దాని తర్వాత 1 నెల రోజుల తర్వాత కూడా మాకు ఏ స్పందన రాకపోతే ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆ పార్టీ నాయకులు సూచించారు. భారతీయ జనతా పార్టీ ప్రజా సంస్థల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న జనతా వారధిలో భాగంగా సోమవారం తెనాలిలోని పినపాడులో గల స్థల సమస్యను ఆర్టీఓ ఆఫీసులో అధికారులకు అందజేశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనతా వారధి కన్వీనర్ టి అనంతాచార్యులు ద్వారా అర్జీని అందజేశారు. బీజేపీ పక్షాన తెనాలి అసెంబ్లీ పరిధిలోని ప్రజా సమస్యలను గంగానమ్మపేటలోని పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో శుక్రవారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. బీజేపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ ప్రజలు జనతా వారధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి నార్త్ మండల అధ్యక్షులు గోళ్ల దేవరాజు, తెనాలి 3వ మండల బీజేపీ అధ్యక్షుడు వై సందీప్ రాజు, దూపం శంకర్, టి నాగార్జున, కె అనిల్, శ్రీనివాసలింగం, మైలాహరి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జునరావు నా పేరు, తండ్రి పేరు నాగలింగం, మాది పినపాడు. గత సంవత్సరం నుంచి నేను సైడ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాను. దారి గురించి విభేదాలు జరుగుతున్నాయి, దారి గురించి గొడవల గురించి జరుగుతున్నాయి. మున్సిపల్ సందు అని చెప్పి నేను సర్టిఫికేట్ తీసుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చినా కానీ అది మున్సిపల్ సందు కాదు అని చెప్పి వ్యతిరేకంగా వాళ్ళు నన్ను ఇచ్చేస్తున్నారు, చాలా బలవంతం చేస్తున్నారు. ఈ పార్టీ జనతా పార్టీ తరఫున నేను సహాయం కోరాను, నన్ను హెల్ప్ తీసుకుంటా అన్నారు, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తా అన్నారు. ప్రజా సమస్యలను స్వీకరించి జనతా వారధి పేరుతో ఆ సమస్యలను అధికారుల ముందరికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం జరుగుతుంది. తెనాల్లో కూడా గంగానంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ సమస్యల్ని విరోధుల్లో తీసుకొని సోమవారం రోజున అధికారుల ముందరికి వీటిని తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తడం జరుగుతున్నది. ప్రస్తుతం ఈ రోజున పినపాడులో ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఇష్యూ గురించి అక్కడ ఆ సమస్య గురించి దాదాపుగా సంవత్సరం పాటుగా అక్కడ నలుగుతున్నది ఈ సమస్య. ఆ సమస్యకి నా పక్కన ఉన్నటువంటి వీరే ఆ సమస్య బాధితులు. వారి ఇచ్చినటువంటి అప్లికేషన్ని తీసుకొని
వివరాలు రాసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి ఇవ్వటం జరిగింది. వారు దాన్ని స్వీకరించి మున్సిపల్ అధికారులకు పంపించి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టేసి ఎవరైనా సరే ఈ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వారు వారి సమస్యల్ని భారతీయ జనతా పార్టీ దృష్టికి తేవాలంటే ఇక్కడ ఉన్నటువంటి తెనాల్లో ఉన్నటువంటి గంగారాంపేటలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి ఆ సమస్యలను వ్రాతపూర్వకంగా ఇచ్చేటట్టయితే ప్రతి సోమవారం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఆ సమస్యలు కేంద్ర రాష్ట్ర జిల్లా ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పార్టీలో అందరం మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పూర్తిగా తీసుకొని శుక్రవారం రోజు అవన్నీ ఫైల్ చేసుకొని అవి సోమవారం తీసుకొని వచ్చి మన ఆర్డీఓ గారికి ఇచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున కృషి చేయాలనేసి జిల్లా వాళ్ళు స్టేట్ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మేము ఈరోజు నిన్న శుక్రవారం నాడు వచ్చినటువంటి అప్లికేషన్ని ఈరోజు ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది. దాని మీద మేము ఈ విధంగా ప్రతి శుక్రవారం అప్లికేషన్ తీసుకొని సోమవారం ఇచ్చి పరిష్కారం కోసం పార్టీ కృషి చేయాలని. మూత్రకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని 50 ఏళ్లు దాటిన వృద్ధులు ఏటా తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలని ప్రముఖ మూత్రకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు సూచించారు. వాకర్స్ క్లబ్ తెనాలి జూన్ జూలై నెలల సమావేశం ఆదివారం సాయంత్రం స్థానిక కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకట్రత్నం అధ్యక్షత వహించారు. డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు మూత్రకోశ వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రసంగించారు. కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారని చెబుతూ కిడ్నీ ఇన్ఫెక్షన్ను త్వరగా గుర్తిస్తే మందులతో నయం చేసుకోవచ్చని, క్రియాటిన్ పెరిగితే డయాలసిస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రోస్టేట్ గ్రంథి కూడా వయసు పెరిగే కొద్దీ పెరుగుతుందని చెబుతూ ఆ పరీక్ష కూడా అవసరమన్నారు. రాత్రిపూట పడుకున్న తర్వాత 2 లేక 3 సార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తే యూరాలజీ డాక్టర్ను కలవటం మంచిదన్నారు. క్లబ్ కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలికారు. త్రిపురనేని రత్తయ్య, అబ్బయ్య, నరసయ్య, రంగారావు, ఈదర పూర్ణచంద్, అమరేంద్ర, ప్రసాదరావు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ మనందరికీ తెలుసు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పైసా ఖర్చు లేనటువంటిది నడక. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖర్చు అవుతుంది, కానీ నడవడానికి మాత్రం ఏమాత్రం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కనుక మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే వ్యాయామం, చిన్నపాటి వ్యాయామాలు చేసుకుంటూ నడకను మాత్రం వదిలిపెట్టకుండా కనుకుంటే చాలా రకాలైనటువంటి అనారోగ్యాల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటిది. ఇవాళ మన తెనాల్లో కనుక చూస్తే చాలా అవేర్నెస్ వచ్చింది నడక మీద. మార్నింగ్ కనుక చూస్తే ఉదయం 4:30 నుంచి 8 గంటల్లోపు కనుక చూస్తే పార్కుల్లో కానివ్వండి, రోడ్లంట కానీ చాలామంది స్త్రీ పురుషులు నడక ప్రాధాన్యతను గమనించి ఎక్కువ మంది వాళ్ళ నడక నడుస్తున్నారు. ఎందుకంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కనుక నడకను మాత్రం మనం వదలకుండా కంటిన్యూ కనుక చేస్తుంటే మనం చాలా వాటి నుంచి రుగ్మతల నుంచి బయటపడవచ్చు. యూరిన్లో దీంట్లో మెయిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్గా రాళ్ళు కానీ ఏమైనా చిన్న రాళ్ళు కానీ ఏమైనా అడ్డుపడినప్పుడు మాత్రమే సింప్టమ్స్ అనేది కనపడతాయి. దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా చిన్న యాంటీబయాటిక్స్ సరిపోతుంది. వాటిలో నొప్పి వచ్చి కిడ్నీ ఉట్టింది అంటే మెయిన్లీ ఈ గొట్టం అనేది సన్నబడిందని అర్థం, లేదా ఈ గొట్టం అడ్డుగా ఏమైనా కొడుకు పెరుగుతుందని అర్థం, లేదా ఏమైనా గాయ అడ్డుపడిందని అర్థం. షుగర్ పేషెంట్లో ఏమవుతుందంటే ఈ కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయండి. ఆ నెఫ్రాన్స్ ఏమవుతాయంటే కుళ్ళిపోయి అవే దీంట్లో వచ్చిన జాగ్రత్తకి వెళ్ళాం. అలా రావడం వల్ల ఏంటంటే రాయిగానే జస్ట్ మనకి రాయికి ఎలా ప్రజెంటేషన్ అవుతుందో, నొప్పి ఎలా అవుతుందో, జ్వరాలు ఎలా వస్తాయో సేమ్ దీనికి కూడా అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అప్పుడు మన ఎమర్జెన్సీగా స్టెంట్ ఇవన్నీ మినిమం అంటే స్టెంట్ అంటే కార్డియాక్ స్టెంటింగ్ లాగా ఉంచుకోవద్దండి. జస్ట్ అది 10 minutes ప్రొసీజర్. పొద్దున్నే అవుతుంది, ఒక అరగంట హాస్పిటల్లో ఉంటారు, హ్యాపీ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సాయంత్రం నుంచి మీ పనులు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూలుకు 7 ట్యూబ్లైట్ సెట్లను బహుకరించారు.
స్థానిక సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో అధ్యక్షులు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు సహకారంతో సోమవారం 7 ట్యూబ్లైట్ సెంట్లను బహుకరించారు. కృష్ణమోహన్ రావుతో పాటు క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం, ఐనాల మల్లేశ్వరరావు, నంబూరు శ్రీకుమారు, హెచ్ఎం షేక్ దిల్బహార్, ఉపాధ్యాయులు వి నవ్య, ఎన్వి దుర్గా భవాని, మల్లిక తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి పెరుగు మార్కెట్ ఆవరణలో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం మా క్లబ్ అధ్యక్షులు నేరేళ్ల వెంకట కృష్ణమోహన్ రావు గారి సౌజన్యంతో 7 ట్యూబ్లైట్ సెట్లని అందజేయడం జరుగుతుంది. బడి అంటే కేవలం భవనమే కాదు, అది విద్యార్థుల భవిష్యత్తుకి పునాది. అలాగే విద్య అనేది కూడా బాలురికి విద్య తొలిమెట్టు. ఇక్కడ చదువుకునే విద్యార్థులకు గాలి వెలుతురు రావాలంటే ప్రశాంతంగా విశాలంగా ఉండాలి. ఇది వానాకాలం. ఈ వానాకాలంలో మబ్బులు పట్టినప్పుడు చీకట్లు కమ్మి క్లాసులో ఏదైనా వాళ్ళు పుస్తకాలు చదువుకోవటానికి అది అక్షరాలు కనిపించక ఇబ్బంది పడతారు. అటువంటి ఇబ్బందులు తొలగించడం కోసం వారికి ఈరోజు ఈ ట్యూబ్లైట్ సెట్లని అందజేయడం జరుగుతుంది. అలాగే విద్య అంటేనే వెలుగు, విద్య లేనివాడు ఎంత పశువు అనేది మనకు ఒక సామెత ఉంది. అందువల్ల విద్య నేర్చుకున్న తర్వాత తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్తుకి ఇది తప్పనిసరిగా తొలిమెట్టుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలు సరిగ్గా ఉండటానికి, వాళ్ళ చదువు సక్రమంగా కొనసాగటానికి మేమిచ్చే ఈ ట్యూబ్లైట్స్ చిన్న సహాయమైనా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చిన స్కూల్ వారికి, అలాగే స్పాన్సర్ చేసినటువంటి మా ప్రెసిడెంట్ నేరేళ్ల వెంకట కృష్ణమోహన్ రావు గారికి ధన్యవాదాలు. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ నెల 11వ తేదీన రైలు నుండి జారిపడి 45 ఏళ్ల వ్యక్తి మరణించాడు. మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 9 రోజులు గడిచిన మృతుడి వివరాలు ఏమీ తెలియలేదు. దీంతో అప్పటికే క్షీణిస్తున్న మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనును జీఆర్పీ పోలీసులు సంప్రదించారు. దీంతో సేవా సమితి సభ్యులను కలుపుకొని సోమవారం ఆ మృతదేహాన్ని తమ వాహనంలో స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించి సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెల వాసు, పోతురాజు, సంజయ్, శ్రీను, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ నెల 11వ తారీఖు ఒక వ్యక్తి రైలు కింద పడి చనిపోవటం వల్ల ఆ మృతదేహాన్ని రైల్వే పోలీసు వారు అంటే జీఆర్పీ పోలీసు వారు మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చిలో భద్రపరిచి విచారించగా 11వ తారీఖు నుంచి ఈరోజు 20వ తారీఖు దాకా వచ్చింది. ఇప్పుడు దాకా కూడా ఎవరు కూడా దానికి ఆ మృతదేహానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా తెలియపోవటం వల్ల గుర్తు తెలియని శవంగా నమోదు చేసుకొని ఈ రోజున అంత్యక్రియలు చేయమని చెప్పేసి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అని అప్పచెప్పడం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో మా మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల వద్దకి మా వాహనం వెళ్ళి మా వాహనంలోనే ఆ మృతదేహాన్ని బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తీసుకొచ్చి సాంప్రదాయ పద్ధతిలో ఖననం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియదు. ఈరోజు కూడా జీఆర్పీ పోలీసు వారు సుమారు 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి రైలు కింద పడి మరణించి వారం రోజులు అవుతుందని తెలియజేశారు. వాళ్ళు ఎవరన్నా వస్తారేమో అనుకొని ఈ వారం రోజులు కూడా పోలీసు వారు కూడా ఎంతో శ్రద్ధతో మార్చురీలో ఆ బాడీని ఉంచితే ఎవరు రాకపోవడంతో మా అధ్యక్షుడు కుర్రాసీని వారికి తెలియజేయగా ఈరోజు మా కమిటీ సభ్యులు అందరం కలిసి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేస్తవే కాదు, వీళ్ళ యొక్క అస్థికలను అన్నింటినీ కూడా సేకరించి ప్రతి సంవత్సరం కూడా కాశీకి తీసుకెళ్ళి ఉచితంగా వాళ్ళ అస్థికలు అవన్నీ మేము కాశీకి తీసుకెళ్ళి నిమగ్నం చేసి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ శివయ్యని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాము. మాకు ఆ శివయ్య ఆశీస్సులు మీలాంటి వాళ్ళందరూ ఆశీస్సులు కూడా ఉండాలని ఈ మీడియా ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘానికి కార్యవర్గాన్ని నియమించారు. నియామక పత్రాలను అందజేశారు. అనంతరం అమ్మవారికి సారే సమర్పించారు. పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా గంగిశెట్టి లీలారాణి, కార్యదర్శిగా గోరంట్ల రత్నప్రభ, కోశాధికారిగా తుళ్లూరు గాయత్రిని నియమించారు. సంబంధిత నియామక పత్రాలను ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు సోమవారం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అందజేశారు. అనంతరం గీతామందిరం నుంచి ఊరేగింపుగా బయలుదేరి గాంధీ చౌక్ నుంచి అమ్మవారికి గుడికి చేరుకున్నారు. అక్కడ శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో విగ్రహాలను ప్రతిష్ఠించి 16 రోజుల పండుగ పూర్తయినందున స్వామివార్లకు పట్టు వస్త్రాలు, పట్టు చీర, చలిమిడి, పూలు, పండ్లు, స్వీట్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్త రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శి సంకామూర్తి, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ శ్రీకాకుకొల్లి లక్ష్మీ నరసింహ, కోటా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం తరఫున మేము ఈరోజు అమ్మవారికి, వాసవి అమ్మవారికి సార సమర్పిస్తున్నాము. అట్లాగే పక్కన సత్యనారాయణ స్వామిని, రమాసహిత సత్యనారాయణ స్వామిని ఈరోజు 16వ రోజు ప్రతిష్ఠించి స్వామివారికి కూడా మేము 16 రోజుల పండగగా సార సమర్పిస్తున్నాము. మా చీర, చలిమిడి, స్వీట్స్, పూలు, పళ్ళు ఇక్కడి నుండి బయలుదేరి గాంధీ చౌక్ దాకా ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ వచ్చి అమ్మవారికి అన్నీ సమర్పిస్తాము. మరి ఈ సంవత్సరానికి కొత్తగా ఎన్నికైనటువంటి గంగిశెట్టి లీలారాణి గారు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా, మరి రత్నప్రభ గారు సెక్రటరీగా, తాళూరు గాయత్రి గారు ట్రెజరర్గా ఎన్నికయ్యారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లుగా వాళ్ళు మొట్టమొదటిగా అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారే కన్యకాపరమేశ్వరి అమ్మవారికి సమర్పించాలని, ఇది ఎంతో దివ్యమైన కోరిక. వాళ్ళన్నీ సక్రమంగా కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ముందుకు ఎన్నో విజయ కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. మండల కేంద్రమైన కొల్లిపరలో కిరాణా దుకాణంలో దొంగతనం జరిగింది. కేసు వివరాలను కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపర సెంటర్లో విస్పారావు రామారావుకు చెందిన కిరాణా దుకాణంలో ఆదివారం రాత్రి దొంగలు పట్టారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించిన దొంగలు షాప్లోని 15,000 నగదు, సిగరెట్ బండిలు, కూల్ డ్రింక్స్ సీసాలను చోరీ చేశారు. షాపు యజమాని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ వివరించారు. మా షాప్ని క్లోజ్ చేసాం. మరుసటి రోజు మార్నింగ్ ఉదయాన్నే 6 గంటల 10 నిమిషాలకి షాప్ ఓపెన్ చేసామండి. ఓపెన్ చేయగానే చాలా మంది బయట ఉంది. ఇలా చూస్తే లోపలికి చూస్తే అన్ని గల్లాలు తిట్టే అన్నీ కూడా గందరగోళంగా ఉండి, చూస్తే డబ్బులు, సిగరెట్ పెట్లు ఎత్తుకెళ్ళారండి. డబ్బులు 15,000 రూపాయలు దాకా ఉండి, సిగరెట్ కూడా 15,000 రూపాయలు ఉంది. దాంట్లో ఒక సెల్ ఫోన్ కూడా ఉందండి. ఈరోజు ఉదయము ఇక్కడ కొల్లిపర సెంటర్లో నిన్న రాత్రి విశారపు వాళ్ళ కొట్లో కిరాణా షాప్లో ఎవరు గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి షాప్లో ఒక కౌంటర్లో ఉన్న 15,000, అలాగే సిగరెట్లు ఒక బండిలు తీసుకెళ్లారని ఈరోజు ఉదయాన్నే వచ్చి రిపోర్ట్ ఇస్తే దాని మేరకు నేరస్థలానికి మేము వెళ్ళి అలాగే క్లూస్ టీమ్ని పిలిపించి అక్కడ అన్ని క్లూస్ని సేకరించాము. అలాగే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. త్వరలోనే ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ ప్రవేశపెట్టనున్నాం. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు తుది దశలో ఉన్నాయి. తొలిగా పైలట్ ప్రాజెక్టుగా ఆరంభించి తర్వాత అమల్లోకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. మంగళగిరి సమీపంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాలను తనిఖీ చేసిన మంత్రి. నాజర్పేటలో ఈ నెల 15న కొల్లిపర కోటేశ్వరరావు హత్య కేసులో నిందితుల అరెస్ట్. విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ జనార్దన్ రావు. పట్టణంలో వైభవంగా ఇస్కాన్ జగన్నాథ రథయాత్ర. యాత్రకు ముందుగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు.
జగన్నాథుని దివ్య ప్రేమ కరుణలకు ప్రతీక రథయాత్ర అన్న నిర్వాహకులు. జామియా మసీద్ కమిటీ వివాదంపై రిలే నిరాహార దీక్షలు. పలు మసీదుల నుంచి ముతవల్లీలు, మత పెద్దల మద్దతు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హామీతో విరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.